నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవస్థానానికి సమాంతరంగా ఓ ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రతిపాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. అయితే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎవరున్నారనే విషయంలో అనేక సంచలనాలు బయటకు వస్తున్నాయి. శ్రీశైలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో విబి టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ చాలా హడావిడి చేసింది. కనీసం మల్లన్న ఆలయ అధికారులతో ఒప్పందం చేసుకోకుండా 2 ఎకరాల్లో ఆలయం నిర్మిస్తామని చెప్పి 28 ఎకరాల్లో ఏకంగా పాగా వేసింది. ఆపరేషన్ బుడమేరు ఇటువైపు సక్సెస్ అయింది. అధికారుల 4 రోజుల కష్టం కూడా ఫలించింది. బుడమేరు గండ్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. అయితే ప్రభుత్వానికి మరో పెద్ద టాస్క్ ముందుంది. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ను క్లియర్ చేయాల్సి ఉంది. ఇప్పటికే పనులు ప్రారంభించిన కన్నయ్య నాయుడు టీం 2 రోజుల్లో కౌంటర్ వెయిట్ల అమరికను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల వెనుక కుట్ర కోణం ఉందని మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కేసు నమోదు చేసిన బెజవాడ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ 2 అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు, నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే కోటేశ్వరరావు గారు, ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. అలాగే జనసేన పార్టీ నుంచి నెరుసు వీరాంజనేయులు జాయిన్ అయ్యారు, నమస్తే సార్, నెరుసు ఆంజనేయులు గారు. అలాగే టీడీపీ నుంచి అధికార ప్రతినిధి మాదిగాని గురునాథ్ గారు జాయిన్ అయ్యారు. సార్, ఐ స్టార్ట్ ఆఫ్ విత్ కోటేశ్వరరావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సార్, ఇది కొత్తగా ఈరోజు వెలుగులోకి వచ్చింది దినపత్రికల్లో. అయితే ఇది ఎప్పుడో 2016 నుంచి నడుస్తున్న వ్యవహారం అంట. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విబి టెక్నోక్రాఫ్ట్స్ అనే ఒక సంస్థ, మేము ఒక ట్రస్ట్ నెలకొల్పుతాము, ఏదైతే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రముఖమైన దేవాలయం, దాని వెనుక 1 కిలోమీటర్ దూరంలోనే ఒక 2 ఎకరాలు ఇస్తే గనక మేము సేవాగుణంతో ట్రస్ట్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేస్తాము, దాంతోపాటు ఒక ఆలయం కూడా నిర్మిస్తాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి అడిగితే సూచనప్రాయంగా ఒక ఎకరం ఇస్తాము, 2 ఎకరాలు, 1 ఎకరం ఏమేమో మీ ఆలయం నిర్మించండి, ట్రస్ట్ కార్యక్రమాలు చేపట్టండి, ఇంకొక 1 ఎకరా వచ్చేసి గార్డెన్ బ్యూటిఫికేషన్ చేయండి, అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ట్రస్ట్ అది అథారిటీకి అప్పగించండి మెయింటెనెన్స్ కోసం. అయితే దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదట సార్. 2019 తర్వాత ఈ ప్లాన్ కానీ ఈ టోటల్ ఆపరేషన్ కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అయిందట. అయితే అప్పట్లో అక్కడ ఈవోగా ఉన్నటువంటి కేఎస్ రామారావు గారు మొదటి నుంచి ఇది కొంత సస్పీషియస్గా ఉందని చెప్పేసి పర్మిషన్స్ వారి నుంచి తీసుకోవాలన్నా కానీ ఆయన ఇవ్వటం లేదు, ఇదేదో తేడా కొడుతుందని చెప్పేసి భావనలో ఉన్న సందర్భంలో లేదు 2020 సెప్టెంబర్లో డిజైన్స్ని మేము ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఆయనే ఆవిష్కరించారు అని. ఇక్కడ ఇంకోటి గమనించాల్సిందంటే ఏంటి సార్, 2 ఎకరాల నుంచి వీరి ప్రతిపాదన ఫస్ట్ 16 ఎకరాలకి వైసీపీ గవర్నమెంట్ని అడిగినట్లుగా, అది ఓకే చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకి లేదు టెంపుల్ డిజైన్ చాలా భారీ ఎత్తున చేస్తున్నాము, టెంపుల్ని 250 కోట్ల రూపాయల ఖర్చుతో అని ఒక డిజైన్స్ వారికి సమర్పించడం ద్వారా 28 ఎకరాలు వారు అడిగినట్లుగా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నట్టుగా, బట్ బై రూల్ అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ఆలయానికి సంబంధించిన అధికారుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ల కోసం ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా, ఎందుకంటే దీని వెనక ఏకంగా మాకు ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయి, లేదంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉంది, మీరెవరు ఇవ్వకపోవడానికి అని చెప్పేసి ఒత్తిడి తెచ్చినట్లుగా. ఈ క్రమంలో ఈవో ఇవ్వకపోవడంతో ఈవో రామారావు గారిని ట్రాన్స్ఫర్ చేసినట్లుగా, తర్వాత వచ్చినటువంటి లవన్న అనే ఒక ఈవో దీనికి సానుకూలంగా ఉన్నట్లుగా వస్తున్నాయి సార్. ఈ లోపల అఖిల భారత వీరశైవ ధార్మిక సంథింగ్ చైర్మన్ సాగరు, అలాగే కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ స్టే ఇచ్చిందనేది ఇది మొత్తం ఓవరాల్గా కథనం సార్. ఇది అంటే ఆఖరికి ఆలయాలు కూడా ఇక వదలలేదనే, అంటే అఫ్కోర్స్ మనం ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్, బట్ ఏదో ఒక సస్పిషన్ లేకపోతే హైకోర్టు స్టే కూడా ఇవ్వదు కదా. అలాగే ఈవో ట్రాన్స్ఫర్లు తర్వాత వచ్చిన ఈవోలేమో సానుకూలంగా ఉండటం ఎలా చూడాలి సార్?
ఇప్పుడు శ్రీశైలంలో ఇంకొక గుడి సుబ్రహ్మణ్య స్వామి లేకపోతే మరొకళ్ళ అనేటువంటిది ఎవరైనా కట్టడానికి ముందుకొచ్చి కట్టడానికి లేదా అనుమతి కోరడాన్ని దాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అది ఒక దేవుడు ప్రముఖంగా ఉన్నటువంటి చోట్ల ఆ పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అది కొంతమంది భక్తి లేదా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కనుక దాన్ని గురించి మనం పెద్దగా చెప్పలేదు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆ పేరుతోటి విలువైనటువంటి భూముల్ని కొట్టేసేటువంటి ఒక ప్రైవేట్ ట్రస్ట్ వ్యవహారం కనిపిస్తా ఉంది. అందువలన అటువంటి ట్రస్ట్ ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు చేసింది, ఆ ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రకటన చేస్తేనే ఒక స్పష్టత వస్తుంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే శ్రీశైలం దేవాలయం అనేటువంటిది వీరశైవులకి సంబంధించినటువంటి ఒక ఆరాధనా క్షేత్రంగా అది ఉన్నది కనుక అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు దాని మీద అనుమానించి మరి హైకోర్టుకి వెళ్తే వాళ్ళు సమర్పించినటువంటి ఆధారాలు ఏమిటనేటువంటిది కూడా మనకి స్పష్టం కావాలి. అందువల్ల హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది అంటున్నారు కనుక ప్రభుత్వము అసలు వాస్తవంగా ఏం జరిగింది, వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏమిటి, గతంలో ఏ మేరకు ఏమన్నా అంగీకరించారా, లేకపోతే అక్కడ ఈవోలు లేదా వాళ్ళ పక్కనే నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వమే ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా అనుమతించిందా లేదా అనేటువంటిది దాని మీద ఒక స్పష్టత రాకుండా దాని గురించి మనం ఫర్దర్ ఎందుకంటే కోర్టులో ఉన్నది కనుక అది కోర్టులో ఉన్నా కానీ అది స్టే ఇచ్చింది కనుక ఆ విషయం మనం చెప్పుకోవడానికి ఏమీ ఇబ్బంది లేదు. అందుకని దానికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ కోర్టులో ఉంది కనుక అది ప్రభుత్వం ప్రకటించకపోయేట్లయితే ఆ వివరాలను కోర్టుకు ప్రకటిస్తే కోర్టు ద్వారా మనం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా చెప్పదలుచు. ఓకే, గురునాథం గారు నమస్తే సార్. యా ఓకే, మీ ఆడియో కూడా ఓకే సార్. ఇదేంటి ఈ రోజే వెలుగులోకి వచ్చిందా లేదంటే కనుక ఇంతకు ముందే ఆల్రెడీ ఈ వివాదం నడుస్తోందా? అసలు ఈ వ్యవహారం ఏంటి ఓవరాల్గా? ఈ ప్రైవేట్ ట్రస్ట్ కొత్త గుడి సమాంతరంగా అది కూడా 250 కోట్లతో ఆల్మోస్ట్ లైక్ మరి ఈ శ్రీశైలం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క పవిత్రత అలాగే దాని యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ ఎవరు చుట్టుపక్కల కూడా గుళ్ళు వెలుస్తూ ఉంటాయి. నెమ్మదిగా 2 ఎకరాలని చెప్పేసి 28 ఎకరాలు అంటాం, 250 కోట్ల రూపాయలు అంటాం, ఏదో 3D గ్రాఫిక్స్ అని అంటుంటారు కదా వైసీపీ వాళ్ళు మాట్లాడితే అమరావతి గ్రాఫిక్స్ అన్నట్టు. అక్కడ కూడా గ్రాఫిక్సే కనపడుతున్నాయి, ఎందుకంటే అది ఏమి ఇంతవరకు డిజైన్స్ రూపంలోనే ఏకంగా ఏదంటే పైన అక్షరధామ రూపం స్టైల్లో అంత భారీ స్థాయిలో మేము 250 కోట్లతో గుడి కడతాము, చుట్టూతా మాడవీధులు ఉంటాయి, ఉద్యానవనాలు ఉంటాయి, ప్రతి ఉద్యానవనంలో మళ్ళా కొన్నిటిని జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా ఆడిటోరియంలు అలాగే లైట్ అండ్ సౌండ్ సిస్టమ్స్ అంతా హైఫై లెవెల్లో చూపించి మొత్తానికైతే కనుక కోటేశ్వర గారు చెప్పినట్లు అక్కడ ఏనుగుల చెరువు అనే ఒక పురాతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఒక చెరువుని కూడా ఆక్రమించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది. మొత్తానికైతే ఇది హైకోర్టులో స్టే ఉంది. మరి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీ కూటమి గవర్నమెంట్కి ఇప్పుడు మీ దృష్టికి వచ్చిందా? మరి ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ఉట్టిగా ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తను అన్ని పథకాలు ఇట్లానే చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అమరావతి గ్రాఫిక్స్ అన్నారు, గ్రాఫిక్స్ రియల్ గా కట్టినవే కానీ గ్రాఫిక్స్ కాదు అది. అట్లానే ఇక్కడ అసలు రియల్ గా కట్టలేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఏ విధంగా భూదందాలు చేయాలనేటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తాడు, ప్రొజెక్ట్ చేస్తా ఇన్నోవేటివ్ లో. ఇప్పుడు మీకుంది విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారిది కట్టాలనుకున్నాం, దాంట్లో 450 కోట్ల రూపాయలు కట్టడానికి అయిందని వాళ్ళు ఖర్చు చేశారు. అదే హైదరాబాద్ లో కడితే 155 కోట్లకే కట్టారు. మరి 450 కోట్లు ఎందుకు అయింది?
అంటే ప్రభుత్వ సొమ్ముని ఏదో ఒక రూపంలో బయటికి తీసుకొచ్చి భూ ఆక్రమణలో దందాలు చేసి మరి ఇన్ని 250 కోట్లు అంటే బయటకు వస్తే దాదాపుగా వాళ్ళకు ఒక 150 కోట్లు ఎంతో మిగుల్చుకొని ఈ విధంగా డబ్బుని ప్రజలు నగదు రూపంలో బయటికి తీసుకొచ్చి ఏదో బయటికి తీసుకొస్తే కదా కమిషన్ రూపంలో రిటర్న్ వచ్చేది. అందువల్ల డబ్బుని యథేచ్ఛగా కొన్ని 8 లక్షల కోట్ల రూపాయలు వివిధ పొద్దుల కింద దాంట్లో భాగంగానే ఇప్పుడు శ్రీశైలం, ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలంలో నెంబర్ 1గా నడుస్తూ ఉంది దేవస్థానం మొత్తం కూడా. దానికి ఆల్టర్నేటివ్ గా దేవుళ్ళు కూడా సృష్టించేటువంటి కార్యక్రమం. దేవుడు అనేది అందరికీ, హిందువులకి, అందరి యొక్క మనోగతానికి సంబంధించినటువంటిది, అది మంచిదే. కానీ ఒక ప్రభుత్వం గుడులను కూడా నిర్మించి కొన్ని గుడుల్ని పక్కన పెట్టేసి దానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను పక్కన పెట్టేసి శ్రీశైలానికి ప్రత్యామ్నాయంగా ఇంకో దాన్ని తీసుకొచ్చి వ్యాపార సరళిని పెంచాలా, వ్యాపారాత్మకంగా దేవుళ్ళు కూడా చూడాలనేటువంటి సంకల్పం ఈ ప్రపంచంలో బహుశా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికే ఆ ఒక్కటి చేయగలడు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది అన్ని వ్యవస్థల్లో కూడా. ఈ రోజున అంతెందుకు అండి, ఇప్పుడు ఇక్కడ ఎంత వరద రాజకీయాలు, బురద రాజకీయాలు చేస్తూ ఉంటాయి. అనేక అంశాలు కూడా మీరు చెప్పినట్టుగా అన్ని ఆల్టర్నేటివ్ వ్యవస్థలకి ఇంకొక వ్యవస్థని, కొత్త వ్యవస్థను సృష్టించడం కోసం దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు తీసుకురావటం, బయట తీసుకురావటం, నగదు రూపంలో బదిలీ చేయటం, ఆ డబ్బుల్ని రిటర్న్ లో మళ్ళా ప్రభుత్వం ఖజానాలోకి, తాడేపల్లి ప్యాలెస్ లోకి తీసుకెళ్ళటం. ఇప్పుడు మీరు చేయండి, తప్పు లేదు. ఒక మంచి కార్యక్రమం తీసుకోండి. భూములు 25 ఎకరాలు ఎట్లా మీరు జీవో తీసుకొస్తారు, ఏ రూపంలో తీసుకొస్తారు, ఏ ట్రస్ట్ లో పెడతారు? అది ప్రైవేట్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చైర్మన్ గా పెట్టి ఒక ట్రస్ట్ లాగా పెట్టి, అంటే మీరు రాజకీయాలు దేవాలయాల్లో కూడా చూపిస్తే ఎట్లా అండి? ఎక్కడ చూసినా మీ యొక్క కంటెంట్ అంతా ఏంటి? పొలిటికలైజ్ చేయటం, మెకానిజం మేనేజ్ చేయటం, బుల్డోజ్ చేయటం, తొక్కటం, నొక్కటం, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మొత్తాన్ని కూడా మీ చేతిలోకి తీసుకోవటం. ఈ విధంగా ప్రభుత్వ పాలన చేయబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు. దేవుడు ఉన్నాడండి. ఇప్పుడు మీరు చేసేటువంటి తప్పులు ఎవరు భరించలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాని మీద కోర్టులో స్టే ఉందండి. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ దాని మీద స్టాండ్ ఏంటంటే, అసలు ఏ ప్రభుత్వ పాలనలో అయినా సరే ఏ స్టాండ్, ఇప్పుడు ముందు ప్రజలు ఏ విధంగా ఎమర్జ్ అవ్వాలా, బయటికి రావాలా, ముందు సమాజంలో వీళ్ళందరూ పేదలకు అన్నార్థులను ఎట్లా తీర్చాలా, విద్య ఎట్లా నేర్పించాలా, ఇవన్నీ చూసుకున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఉన్నటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. ప్రభుత్వానికి చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి మా ముందు. ఈ అంశాలు అప్పుడే పరిగణలో తీసుకునేటువంటి అంశాలు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, కొన్ని వ్యవస్థలను ఫిక్స్ చేసి ఆ వ్యవస్థలను మీరు కనుక టచ్ చేస్తే మళ్ళా రాజకీయ కోణంలో యాగి చేయటం కోసం, నేను ఆ రోజు దేవుడి కోసం పెట్టాను చూసారా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నాడు, నేను వాలంటీర్లు పెట్టాను చూసారా, ఆ వ్యవస్థను వాడుకోవట్లేదు చూసారా, దానివల్ల వరదలు వస్తున్నాయి చూసారా, ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తున్నాయి చూసారా అని చెప్పి రాజకీయంగా లబ్ధి పొందటం కోసం కొన్ని ఉచ్చులేసి కొన్ని అతను నూకలు తల్లి పక్షులు వేటగాళ్ళలాగా ఒక నట్టును తయారు చేశాడు రాజకీయాల్లో. రేపు రాబోయేటువంటి రోజుల్లో మొగుండి కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా ఈ అంశాలన్నీ వల్ల వేస్తా బ్లూ మీడియాలో రోజు హైప్ క్రియేట్ చేసుకోవటం కోసం రాజకీయ కోణంలో కొన్ని ఉచ్చులేసి అక్కడ పెట్టిపోయాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి 5Gలో ఉన్నాడు, వారు స్వర్ణయోగం వైపు వెళ్తున్నారు. ఏది జనానికి అవసరమో ఆ అవసరాన్ని బట్టే ప్రభుత్వ పరిపాలన జరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఉచ్చుల్లో మటుకి చిక్కుకోం. తప్పకుండా మేము ఎక్కడ కూడా ఆ ఉచ్చులో పడం. తప్పకుండా వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తాం. వాటన్నిటి మీద కూడా ఒక కమిటీని వేస్తాం. ఈ యొక్క 35 లక్షల మందికి ఇళ్లు కట్టించడం కోసం ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో లోతట్టు ప్రాంతంలోనే ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యేలు, స్థానికులందరూ కూడా ఈ యొక్క ల్యాండ్ల మీద ఎంత కోట్లు సంపాదించారనేది కూడా తెలుసు మీ అందరికి కూడా. తక్కువ రేట్లో ఉన్నటువంటి పొలాలని ఈ విషయానికి వచ్చేసరికి ఈ శ్రీశైలం ఇష్యూ విషయం కూడా ఇదే విధంగా చేస్తున్నారు సార్. అదే సార్, ఇప్పుడు యాక్చువల్ గా 28 ఎకర్స్ ఎక్వైర్ చేసుకోవడం జరిగిందట ట్రస్ట్ పేరు మీద. ఆ ట్రస్ట్ కి మాజీ సిఎస్ అజయ్ కల్లాం గారు కూడా ఒక ట్రస్టీగా ఉన్నారట. కాబట్టి
ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది మరి హైకోర్టు స్టే ఇస్తూ ఏమని దాంట్లో మెన్షన్ చేసింది అనేది పూర్వపరాలు చూడాలి. మీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంటు 28 ఎకరాలని ఇమ్మీడియట్గా మళ్ళీ స్వాధీనపరుచుకునే అవకాశం ఎంతవరకు ఉంది? మీ హయాంలోనే ప్రాసెస్ స్టార్ట్ అయింది, కానీ అప్పుడు 2 ఎకరాలతో స్టార్ట్ అయింది. మీరు 2 కూడా వద్దన్నారు, 1+1 అన్నారు. ఇప్పుడు 28 ఎకరాల సంగతి మీరు ఇప్పుడు చెప్పినట్టు అక్కడ అన్ని అంశాల్లో కూడా ఈ కట్టేటువంటి దాన్ని అసలు ఎవరు రూపకల్పన చేశారు, అజయ్ కల్లం గారు ఎందుకు దానికి ట్రస్ట్ చైర్మన్ గా అవటానికి గల కారణాలు, చైర్మన్ దాన్ని ఇదంతా కూడా ఎందుకు చేశారు, అసలు ఈ సినారియో మొత్తం కూడా ఒక సిట్టేసి ప్రభుత్వ పరంగా సాధ్యాసాధ్యాలు అసలు ఏం జరిగింది, వాస్తవ విషయాలు వాటన్నిటిని కూడా చేయటం కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటది. మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు వారి దృష్టిలో ఉంది ఇదంతా కూడా. తప్పకుండా దీన్ని సిట్టేసి దీనికి ఒక కమిటీని వేసిన తర్వాత దాని మీద వచ్చేటువంటి రిపోర్ట్స్ని బట్టి ఎవరి మీద చర్యలు తీసుకోవాలా, అసలు ఇది నిజమా, అసలు దీనివల్ల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారా, దీంట్లో వాస్తవం ఎంత, దీంట్లో డొల్లతనం ఎంత అనేది కూడా నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓవర్ నైట్ మనం ఉన్నటువంటి అంశాలను పరిగణలో తీసుకొని మాట్లాడేటువంటి అంశాలు కాదు. ప్రభుత్వ పరంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏలో తప్పకుండా మేము ఇప్పుడు మీరు విజయవాడలో కూడా చూశారు ఎన్ని గుడులు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాల మరి రాజమండ్రిలో కానీ అన్ని ప్రాంతాల్లో కానీ దుర్గగుడికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా తను గుడులన్నింటిని కూడా డిస్మాంటిల్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. మళ్ళా పగలగొట్టడం, మళ్ళా కట్టడం, నేను కట్టానని చెప్పుకోవటం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగమే ఇదంతా కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు. తప్పకుండా దీన్ని నేను కమిటీ చేయమని కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరతాము. తప్పకుండా దీని మీద కమిటీ వేస్తారు. నిజ నిర్ధారణ అయిన తర్వాత 28 ఎకరాలకు సంబంధించి కానీ ఈ కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కానీ మొత్తం బయటికి తీసి దాంట్లో నిందితులు ఎవరో వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్టపరంగా శిక్షిస్తాం. తప్పకుండా వాడు చేసేటువంటి దురాఘాతాలను బయట పెడతాం త్వరలోనే. దాని మీద కూడా భక్తులందరూ కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది నిజంగా రియల్ గా భక్తుల యొక్క కోరిక మేరకు అయితే అది ఈ కార్యాచరణ జరుగుద్ది నిజాయితీగా ఉంటే. లేకపోతే మటుకి దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో, ఎవరైతే డబ్బులు కాజేయాలనుకొని దీన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం, తప్పకుండా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి 250 కోట్లు 250 కోట్లకు సంబంధించినటువంటి ఎంత అవుతుంది అనేటువంటి ప్లానింగ్ డిపిఆర్ ను కూడా మీరు పెట్టారని చెప్పారు. తప్పకుండా దాన్ని లోతుగా అధ్యయనం చేస్తాం. ఓకే, హలో సురేష్. ఓకే గురునాథ్, ఓకే సార్, అర్థమైంది అర్థం. రైట్. సైదా గారు, గురునాథం గారు అంటున్నారు మరి భక్తుల కోరిక మేరక లేకపోతే అక్కడ వారి యొక్క సమ్మతి ఉందా లేదని. యాక్చువల్గా దీనికి సంబంధించి కొన్ని కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్సే అడ్డుపడ్డారట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులకి వాళ్ళకి ఇష్టం లేదు, క్లియర్గా అర్థమవుతుంది. ఇక అది యాక్సెప్టెన్స్ విషయానికి వస్తే సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్. విబి టెక్నోక్రాఫ్ట్స్ అని ప్రభాకర్ రావు అట దానికి హెడ్. అతనికి పలుమార్లు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దేవాదాయ శాఖ అనుమతులు తీసుకోవాలి, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్నటువంటి శ్రీశైలం దేవస్థానం యొక్క అథారిటీస్ అనుమతి తీసుకోవాలి అని అంటే అక్కడ ఈవోగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్న కెఎస్ రామారావు గారు మొదటి నుంచి దీన్ని సస్పెక్ట్ చేస్తూ అనేక లేఖలు రాశారట అధికారులకి, ఇదేదో తేడా కొడుతుందని చెప్పేసి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఎకరాల నుంచి 28 ఎకరాలకు పెంచుకోవటం, ఆయన ద్వారా 2020 సెప్టెంబర్లో డిజైన్స్ని ఆవిష్కరణ చేయటం, అదే ఆధారంగా చూపించి మాకు ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు ఉన్నాయని, మీరెందుకు మాకు అనుమతులు ఇవ్వరని చెప్పేసి ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆయన ఇవ్వకపోవడం వల్ల ఆయన్ని బదిలీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కనకదుర్గ టెంపుల్ ఈవోగా ఉన్నారు. ఆయన తర్వాత ఈవో మారాడు, ఆయన సానుకూలంగా ఉన్నారు. మరి సహజంగా ప్రభుత్వం మార్చింది అని అంటే మరి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు సానుకూలంగా ఉన్న తెచ్చుకుంటారు. మరి ఆ వ్యక్తి సానుకూలంగానే స్పందించారట. కానీ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఈ వీరశైవులు అంటారు కదా, వాళ్ళ యొక్క పిల్తో అడ్డం పడింది ప్రస్తుతానికి. కానీ 28 ఎకరాలు అయితే ప్రస్తుతానికి వారి అండర్లోనే ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
సో ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే ముందు స్వాధీనపరుచుకుంటాం, తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయటం అనేది జరగాలి. ఎంతవరకు అవకాశం ఉంది సార్? వినపడుతుంది సార్, కంటిన్యూ. సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న మాదిగాని గురునాథం గారు, అలాగే జనసేన నాయకులు ఆంజనేయులు గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క పండుగ రోజు ఒక మంచి డిబేట్, శ్రీశైలం మల్లన్న భూముల యొక్క ఆక్రమణకు సంబంధించి డిబేట్ నిర్వహిస్తున్నందుకు మీకు మీ యొక్క యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒకసారి మనం గమనించినట్లయితే వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలను కూడా నిర్మూలించి ఏ విధంగా ఇబ్బంది పేయాలు చేసింది ఈ రాష్ట్రాన్ని మనం చూసాం. అందులో భాగంగానే ఈ యొక్క ధార్మిక వ్యవస్థను కూడా కుప్పగూల్చినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనకు కనిపిస్తాయి. మనం చూసాం గతంలో శ్రీరాముడి యొక్క తలను నరికినటువంటి దోషుల్ని ఇప్పటి వరకు మరి పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే కనకదుర్గమ్మ గుడికి సంబంధించి ఆ రథానికి సంబంధించినటువంటి 4 సింహాల్లో వెండి సింహాలు 2 సింహాలు ఇప్పటి వరకు ఎవరు దొంగలించారో పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నదన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగే అనేకమైనటువంటి భూముల్ని, దేవస్థానం భూముల్ని, అలాగే వక్బోత్ భూముల్ని, క్రైస్తవ ఆస్తుల్ని ఈ 5 సంవత్సరాల పాలనలో ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా దాచుకున్నారో మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే నాకు అనిపిస్తా ఉంది ఈ ఘటన. గుడిలో ఉన్న లింగాన్ని మింగినటువంటి చందంగా ఈ యొక్క వైసీపీ నాయకులు మరి శ్రీశైలం మల్లన్న సన్నిధిలో కోట్లాది మంది భారతీయులు శ్రీశైలం మల్లన్నని, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ప్రధానమైనటువంటిది శ్రీశైలం మల్లన్న సన్నిధి. ఇది మార్కాపురం జిల్లా బార్డర్లో మా మార్కాపూర్ నియోజకవర్గానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మంచి ప్రదేశం. మల్లన్న కొలువైనటువంటి ప్రాంతం నల్లమల ఫారెస్ట్ లో కర్ణాటక నుంచి, ఇటు మహారాష్ట్ర నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశం నుంచి కూడా ఎంతో మంది భక్తులు మరి ఆయన కోసం వచ్చేటువంటి మహాపుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇలాంటి ప్రాంతంలో ఈ యొక్క మల్లన్న దేవాలయానికి దానికి ప్యారలాల్ గా సమాంతరంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మిస్తామని చెప్పి 2016లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు దేవస్థానానికి కమిటీ కూడా నియమించాల, చైర్మన్ కానీ పాలక వర్గం కానీ లేనటువంటి పరిస్థితి, అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ చెందినటువంటి ఈబీ టెక్నోక్రాట్స్ అనేటువంటి ఒక సంస్థ మాకు 16 ఎకరాలు ఇవ్వండి, మేము ఆలయం నిర్మిస్తామని చెప్పడం. అయితే అప్పుడు ఉన్నటువంటి అధికారులు వీళ్ళ రిప్రజెంటేషన్ అంగీకరించకుండా కేవలం 2 ఎకరాలకే మేము ఆలోచన చేస్తామని చెప్పడం. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వమై వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబర్లో ఆగస్టులో దీనికి సంబంధించి 2 ఎకరాలు కాదు, మాకు 28 ఎకరాలు కావాలా, 16 ఎకరాలు కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి ఏనుగుల చెరువు, 14 ఎకరాల ఏనుగుల చెరువు, ఆ చెరువుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని దాదాపు 28 ఎకరాలని ఒక డిపిఆర్ని సిద్ధం చేసుకొని ఆ డిపిఆర్ని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒక బ్రోచర్ని తయారు చేసి, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఒక బ్రోచర్ని తయారు చేసి ఆ బ్రోచర్ని ఆయన చేత ఆవిష్కరించినటువంటి సెప్టెంబర్లో, ఇదే నెలలో మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆవిష్కరించడం, ఆయన సమక్షంలో ఈ ఈబీ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి ప్రభాకర్ రావుతో పాటు విజయసాయి రెడ్డి ఉన్నాడు. సిఎస్ గా మొన్నటిదాకా మరి గత ప్రభుత్వంలో
చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అజయ్ కల్లం గారు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అజయ్ కల్లం గారు ఈ యొక్క ట్రస్ట్ కి మరి ఆయన కూడా ఒక మెంబర్ గా ఉండి ఈ కథనంతా నడిపినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక దృష్టి మనం గమనించాలా, కెఎస్ రామారావు గారని ఆయన మా ఉమ్మడి ప్రకాశం కందుకూరులో ఆర్డీఓగా పనిచేశారు. మంచి నిజాయితీ కలిగినటువంటి అధికారి. ఆయన అప్పుడు ఈ యొక్క శ్రీశైలం దేవస్థానం ఈవోగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ తతంగం నడిచే టైంలో ఆయన స్వయంగా చెప్పాడు, ఏమండి మీరు మీ ప్రాజెక్టు చేస్తామని చెప్పి మీరు రిప్రజెంటేషన్ చేశారు, దీంట్లో ఇది 28 ఎకరాల భూములు కావాలంటున్నారు, అయితే మేము మాత్రం 2 ఎకరాలకి అనుమతి ఇవ్వాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక MOU, ఒక ఒప్పందం ట్రస్ట్కి అలాగే దేవస్థానానికి సంబంధించి ఎండోమెంట్ కమిషన్ సంబంధించి ఒక ఒప్పందం జరగాల. నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ నిర్మాణ బాధ్యతలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ నిర్వహణకి ఈ మల్లన్న ఎండోమెంట్ బోర్డుకి అప్పచెప్పాలని చెప్పి ఆయన అనేక మార్లు లెటర్ రాయటం వాళ్ళని, ఎందుకంటే నిజాయితీ గల అధికారి. నేను ఒకసారి చూశాను, మా మార్కాపురం ప్రాంతంలో భూముల అక్రమాలకు గురి అయితే ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాదాపు 16 మంది అధికారులను సస్పెండ్ చేయించాడు కెఎస్ రామారావు అనేటువంటి నిజాయితీ గల అధికారి. అలాంటి అధికారి సురేష్ గారు కంటిన్యూ సార్. అలాంటి అధికారిని మళ్ళీ అక్కడ కందుకూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఈఓగా వేస్తే అక్కడ ఆయన్ని ఈ నాటకాలు జరగడం లేదని చెప్పి ఆయన అక్కడి నుంచి బదిలీ చేశారు. ఇప్పుడు దుర్గమ్మ గుడి ఈఓగా ఉన్నటువంటి పరిస్థితిని చూశాం. ఈ లవన్న నేతను కూడా ఆయన కూడా ఆర్డీఓగా చేశాడు, సేమ్ ఈ యొక్క కందుకూరు డివిజన్ లోనే. ఇతను రాజకీయ నాయకులు అధికార పార్టీ ఏం చెప్తే అది అడ్డంగా సంతకం పెట్టేటువంటి ఈయన కడప జిల్లా వాడు అనుకుంటా, నాకు తెలిసి అతను ఈ లవన్న నేతలు. అలాంటి పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా నిజంగా ఈ మల్లన్నకే శటకోపం పెట్టేటువంటి దొంగలు తయారయ్యారు. ఎందుకంటే ఆయన శ్రీశైలం మల్లన్న అంటే ఎంతో మంది గుండెల్లో కొలువైనటువంటి ఆ స్వామిని ఆయన భూముల్ని కాచేయడం కోసం, ఆడేదో ఏళ్ళు గెస్ట్ హౌస్ నిర్మించుకోవడం కోసం ఈ విధంగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అయితే ఈరోజు ఈ యొక్క వీరశైవ పరిషత్ చైర్మన్ అయినటువంటి సంగాల సాగర్, అలాగే మరి కొంతమంది హైకోర్టుకి వెళ్ళటం, దీని మీద బిల్ వేయటం, దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ప్రభుత్వం కూడా అంత స్పందించకపోయినా మరి హైకోర్టే ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి విచారణ జరిపించాలని చెప్పి స్టే ఇవ్వటం, ఈ యొక్క నిర్మాణం జరగకుండా. అక్కడ ఉన్నటువంటి స్థానిక భక్తులు కూడా, ఎందుకంటే ఇందాక కోటేశ్వరరావు గారు మంచి మాట చెప్పారు, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతి వెంకన్న స్వామి ప్రాధాన్యత, ఇంకొక గుడి కడితే దాని యొక్క ప్రాశస్త్యం వెళ్ళిపోద్ది. అలాగే మరి మనం చూసినట్లయితే శ్రీశైలం, అలాగే మల్లన్నకే పేరు ప్రతిష్టలు ఉంటే ఆయనదే ప్రాశస్త్యం ఉండాలి. ఇంకో గుడి కడితే అక్కడ ఉన్నటువంటి ప్రభావం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మనం కేరళలో చూసాం అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే మరి కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికే ఆడ ప్రాధాన్యత ఉంటుంది. ఇంకొక వెంకన్న స్వామి గుడి కడితే ఏమనుకోవాలి? అసలు వీళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అసలు ధార్మిక వ్యవస్థ అంటే వీళ్ళు తెలుసా? ధర్మాలు తెలుసా? ఎందుకు ఈ విధంగా గత ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందో, అధికారులు వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేయటం వల్లనే ఇలాంటి జరుగుతా ఉంది. ఎందుకంటే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కూడా సంబంధించి గతంలో కూడా అనేకటువంటి ఘటనలు జరిగాయి. అక్కడ ఆడ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలక వర్గానికి చైర్మన్ పడగా కొన్ని గందరగోళ పరిస్థితులు జరిగాయి. అన్ని మతస్థులు షాపులు పెట్టుకున్నా అని చెప్పి అక్కడ బీజేపీ పార్టీ గొడవ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇంత దుర్మార్గంగా శ్రీశైలం మల్లన్న మరి చెంతనే ఇలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకొక చోట కట్టండి గుడి సుబ్రహ్మణ్య స్వామి, ఈ రోజు ఇంకో చోట మంచి స్థలంలో గుడి కట్టండి. సైదా గారు మీరు లోకల్ గా ఉండబట్టి అక్కడ ఎవరెవరైతే ఈవోలుగా పనిచేశారు వాళ్ళ యొక్క ప్రొఫైలు ఇవన్నీ కూడా విపులంగా చెప్పారు, మంచిదే. రెండు మీరు అన్నారు కదా ఇంకో చోట కట్టొచ్చు కదండి. అసలు ఇంటెన్షన్ రాంగ్ ఇంటెన్షన్ అన్నప్పుడు ఇంకా ఎక్కడైనా ప్లాన్ చేసుకుని వచ్చారనేది క్లియర్గా అర్థమవుతుంది. మాట్లాడదాం, ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది కాబట్టి హైకోర్టు కూడా స్టే ఇచ్చింది కాబట్టి చెప్పొచ్చు, మాట్లాడొచ్చాము. వస్తాను సార్ మీ దగ్గరికి. నెర్సు కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. సార్ అందరికీ నమస్కారం అండి. జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కిందే అడవుల శాఖ కూడా ఉంది. మరి ఇప్పుడున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం కూడా
అడవులకు ఆ ఏరియాలో ఉన్నట్టుగా అంటే నాకు క్లారిటీ లేదు. మరి ఆ శాఖకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ ఉంటుందా? ఆ పర్మిషన్లు లేదు కాబట్టి జనసేనాని గారు ఈ విషయంలో యాక్టివ్గా రోల్ తీసుకొని దీని అసలు మొత్తం వివరాలన్నీ బయటికి తీసి ఎవరన్నా కనుక వీటిలో అవకతవకలకు పాల్పడితే త్వరగా ఈ వ్యవహారాన్ని తేల్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఆల్రెడీ 28 ఎకరాలు వాళ్ళ పొజిషన్లో ఉన్నాయట. ముందుగా ఛానల్లో డిబేట్ కూర్చున్నటువంటి పెద్దల కోటేశ్వరకి, అలాగే మా గురునాథం అన్న గారికి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ విశ్వేద గారికి, మీకు అలాగే వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఎవరో అన్నట్టు వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు అవకాశాలు ఉన్నంత వరకు చేసేసింది. అందులో గుడులు మాత్రం మినహాయింపు కాదు. ఎందుకనంటే దీనికి ప్యారలల్గా ఇంకొకటి జరిగింది. టిటిడి అనే పేరుతో తరికొండ వెంగమాంబో ఏదో అనేటువంటి ఒక గుడిని సృష్టించి మన తిరుపతి పక్కన ఉన్నటువంటి చంద్రగిరిలో ఆ టిటిడి వచ్చేట్టు చేసి అనేక కోట్ల రూపాయల ఫండుని చెవిరెడ్డి గారి ద్వారా వచ్చింది అనేటువంటి గత మనం ఈ మధ్య కాలంలోనే పేపర్లో చూసాం. మీరు అది ఐడియా వచ్చింది కదా. అంటే వీళ్ళు ప్రభుత్వాల్లో పాలకులుగా ఉండాల్సిన వ్యక్తులు, అలాగే అధికారులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎక్కడ ప్రజల సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి తెచ్చడం కాకుండా భూములు ఎక్కడ ఉన్నాయి, అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, కుంభకోణాలు చేయడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విధంగా వీరు పూర్తి స్థాయిలో పనిచేశారనేటువంటిది మాత్రం నిజం. ఉన్న దేవాలయాలకే దిక్కు లేకుండా కనీసం ధూపదీప నైవేద్యాలు పెట్టలేని పరిస్థితిలో తీసుకొచ్చేళ్ళు టిటిడిని కనీసం అక్కడ పెట్టే భోజనం కూడా ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి భోజనాన్ని కూడా కనీసం తినలేక భక్తులు లేచొచ్చిపోయినటువంటి పరిస్థితిలో, ఆ లడ్డు క్వాలిటీ తగ్గించేసిన పరిస్థితిలో ఉన్నదాన్ని కాపాడుకోలేనటువంటి వీళ్ళు కొత్త గుడి కడతారు, అది శ్రీశైలం లాంటి చోట అంటే దీని వెనకాల మాత్రం ఏదో పెద్ద కుంభకోణం అనేటువంటిది మాత్రం నిజం. ఎందుకంటే ఇందాక కొన్నిసార్లు చెప్పినట్టు ఒక్కొక్క చోట ఒకటి ప్రాచుర్యం ఉన్నటువంటి దేవాలయం శ్రీశైలం అనేటువంటి జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైనటువంటిది. అది మనకు దక్షిణ భారతదేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలోనే మంచి పేరున్నటువంటిది పవర్ఫుల్ దేవాలయం. మీరు అక్కడే వెళ్ళి వీళ్ళు భూములు తీసుకోవాలంటే ఇది ఏదో రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా బ్రోచర్ ఓపెన్ చేయించి దీని వెనకాల మాత్రం ఏదో బలమైనటువంటి కుంభకోణం ఉంది. దీంట్లో మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా పెడతాం ఏంటంటే అర్థం కాదు. ఇందాక చెప్పినట్టు అవసరమైతే వేరే ప్లేస్ చూసుకుని డెవలప్ చేయాలనుకోండి, ఇది ఒకటి. అలాగే ఈ ప్రభుత్వంలో గతంలో గుళ్ళు మీద జరిగినటువంటి దాడులు కానీ లేకపోతే గుళ్ళు కొల్లగొట్టినవి కానీ, అలాగే విజయవాడ కనకదుర్గం ఎక్కడైనా సరే దేవాలయాల్లో జరిగినటువంటి అపవిత్రమైనటువంటి పరిస్థితులు ఎక్కడ జరగల. టిటిడి వచ్చేసరికి పూర్తిగా బస్టు పెట్టే పరిస్థితులు మళ్ళీ ఈ రోజు ఏదో ట్రాక్ లోకి తీసుకొస్తున్నారు ఇలా కూటమి ప్రభుత్వం. ఏమంటామంటే రాజకీయాల్లో అవినీతులు జరుగుతాయి, దోపిడీ జరుగుద్ది, అక్రమాలు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. కానీ దేవాలయాలు అనేటువంటిది కూడా ఒక దేవాలయం అంటే ఒక రకమైనటువంటి భయం ఉండేది మనుషులు. దేవాదాయ శాఖ తీసుకునేవాళ్ళు కూడా భయపడేవాళ్ళు, ఏంట్రా బాబు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వీళ్ళకి అసలు భయం అనేటువంటిది లేదు. అంటే దేవుడి మీద భయం లేదు. దేవుడు మీద భయం లేనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చేసారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఒక సబ్మిషన్ వారికి భయము ఉంటే లేకపోతే ఇంతకు ముందు ఎవరు చేయలేదా, భయం ఉంటుందని చెప్పేసి మీరు ఊహించుకుంటున్నారు, లేదా గవర్నమెంట్లు ఆ రకంగా వాళ్ళని వెసులుబాటు ఇచ్చేసి కావాలని వాంటెడ్లీ వదిలేస్తున్నాయా? ఎన్ని చూడలేదు సార్, ఎన్ని కుంభకోణాలు చూడలేదు. గుడులను అడ్డం పెట్టుకొని, ఆశ్రమాలను అడ్డం పెట్టుకొని ఎంతమంది బాబాలను చుట్టలేదు, ఎంతమంది స్వామీజీలను చుట్టం లేదు, ఎంతమంది స్వామీజీలు రాజకీయ పార్టీలతో మమేకమైపోయి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జాంపుల్స్ ఎన్ని లేవు సార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ శారదాపీఠాధిపతి ఇన్వాల్వ్మెంట్ చూడలేదా? ఆయన ఒక్కడే కాదు, టీడీపీ గవర్నమెంట్లో అవ్వచ్చు, అటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవ్వచ్చు, వారి స్థాయిని దాటేసి వారు అన్నీ కూడా పరిత్యజించి గుడులు లేదంటే ఆశ్రమాలు నిర్వహించేటప్పుడు ఏంటి వేల ఎకరాలు ఏంటి, వేల కోట్ల రూపాయలతో కట్టడం ఏంటి సార్? ఇప్పుడు బాబాలు దొంగ స్వాములు
బాబాతో దొంగ స్వాములు వేరే చేయటం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, మనం ధర్మకర్తలుగా ఉండాల్సిన పోయి మనం గుడులను భక్షించే పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు రావడం అనేటువంటి చాలా దారుణమైన పరిస్థితి. అందులో ముఖ్యంగా బాబాలే కదా సార్, స్వామీజీలు కూడా చాలా సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి స్వామీజీలకు కూడా వాళ్ళు అసలు వెనకాల ఏం చేస్తున్నారు, ఇన్ని ఎకరాల్లో వాళ్ళ ఆశ్రమాలు కట్టి ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎంత చేస్తున్నారు, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, వాళ్ళకు ఇస్తున్నటువంటి ఆస్తులు ఎంత, అవి బయటికి తీసే దమ్ము మరి కూటమి ప్రభుత్వానికి ఉందా? స్వామీజీలను కూడా వీళ్ళు విడగొట్టేసుకుని వైజాగ్, ఇప్పుడు గతంలో వైజాగ్ లో స్వామీజీ అంటే స్వామీజీలని దేవుళ్ళనే వీళ్ళే కావాలి, అదే డివైడ్ చేసుకున్నారు. వీడు మా ఈ స్వామీజీ మా ఓడు, ఆ స్వామీజీ మీ ఓడు. ఓకేనా సార్ కృష్ణాంజలి గారు? ఓకేనా? హలో, ఓకే సార్, కంటిన్యూ ప్లీజ్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఉగాది రోజు పంచాంగం కనుక ఎవరికి అనుకూలంగా వారు ఏ విధంగా చెప్పించుకుంటున్నారో, ఈ స్వామీజీలు బాబాలను కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి బాబాలని, వాళ్ళకి అనుకూలమైన ట్రస్ట్ని వీళ్ళే సెట్ చేసేసుకునే పరిస్థితి వచ్చింది. తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వైసీపీ ప్రభుత్వం. ఎందుకని అన్నారంటే, నేను వైసీపీ ప్రభుత్వంలో దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ గుడుల యొక్క ఆస్తుల్ని భూముల్ని దోచుకోవడానికి మాత్రం దేవుళ్ళు ఉపయోగించారు. లేకపోతే మాకు ఇందాక మన సోదరులు చెప్పినట్టుగా విజయవాడలో వెండి సింహాలు పోతే ఎంతవరకే దిక్కులేని పరిస్థితి, ఏదన్నా ఎలాంటి జరిగినా కూడా బయటికి లాక్కొచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ రోజు వరకే దిక్కులేని పరిస్థితి. వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో వీటన్నిటిపైన కూడా బయటికి లాక్కొస్తారు. ప్రజల యొక్క ఆస్తులను కాపాడటమే కాదు, గతంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రజలకి న్యాయం చేయడం కోసం వాళ్ళకి అంత మెజార్టీ ఇచ్చారు. ఇవన్నీ చేయకపోతే వాళ్ళకి ఎందుకు మెజార్టీ ఇచ్చేస్తారు? ఎంత మెజార్టీ ఇచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నిన్న మీరు చూసినారు వందల్లో ఏ విధంగా పనిచేస్తున్నారు అంటుంది. అలాగే ఒక టీం వర్క్ లాగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. దానికి మీలాంటి మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తే మనం క్లీన్ అండ్ గ్రీన్ సమాజాన్ని మనం సాధించగలుగుతాం. ఓకే కృష్ణాంజలి గారు.